ప్రైజ్ ద లార్డ్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా మంది తీర్మానాలు చేసుకుంటారు. ఏదో ఒకటి దేవుడికి సమర్పించుకుందాం, ఇలా జీవిద్దామని. అయితే నేను నమ్ముకున్న కొత్తల్లో కూడా నాకు భక్తి అంటే లోతుగా తెలియక నేను పైన వేషమే భక్తి అనుకునేదాన్ని. అప్పుడు నేను ఒక సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ముక్కుబుడక తీసేశాను, ఇంకా నేను పెట్టుకోనని. తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కాళ్ళ పట్టాలు తీసేశాను. అలా భక్తిగా అదే భక్తి అనుకునేదాన్ని నేను. అలా ఉన్న సమయంలో దేవుడు మరి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సేవకురాలు చాలా జిగేల్మంటూ ఒక మెరిసే శారీ కట్టుకొని ఫ్యాషన్గా మోడర్న్గా వచ్చిందనమాట. వచ్చినప్పుడు అదేంటి పాస్టర్ ఏంటి, సేవకురాలు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఆమె పై రూపమే నేను చూస్తున్నాను అనమాట. ఆమె ఎంత భక్తిగా ఉందో నాకు తెలియట్లేదు అనమాట. అనుకొని బాధపడతా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారు, నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళ బాబుకి చేతికి కణితుంది పెద్దది. ఆమె ఎప్పుడైతే ఆ సేవకురాలు వర్షిప్ స్టార్ట్ చేసిందో ఆ కణితి మాయమైపోయింది. అరే ఏంటిది, ఇట్లా మోడర్న్గా ఉన్నావు, ఇంత భక్తురాలా అని చెప్పేసి నేను అనుకున్నాను, ఆశ్చర్యపోయాను అనమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని దినాల తర్వాత దేవుడు నన్ను ఇంకా డీప్లోకి మరి హృదయం గురించి భక్తి అంటే ఏంటో నాకు ఇంకా తెలియజేశాడు. మరి శామ్ టైలర్ గారని మరి రాయకోటలో బెంగళూరు దగ్గర అక్కడ నేను ట్రైనింగ్ అయినప్పుడు అంత హార్ట్ గురించే మాకు చెప్పారనమాట. మరి అలా మనుషులు, బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును అని. నిజంగా మనం పై రూపం చూసి జడ్జి చేస్తూ ఉంటాం మనుషుల్ని, కానీ దేవుడైతే మన హృదయాల్ని చూసే దేవుడుగా ఉన్నాడు. ఏదైనా మనల్ని మనం మార్చుకోలేము. మనం దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయినప్పుడు మరి ఆయన గుణలక్షణాలన్నీ మనలోకి వస్తాయి. మరి వచ్చినప్పుడు మన బిహేవియర్ కూడా మారిపోయిద్ది చాలా. అంటే ఇప్పుడు మనం మనల్ని బట్టి ఎవరైనా ఒక సంఘానికి వచ్చేవాళ్ళు మన బిహేవియర్ని బట్టి వాళ్ళు ఏమన్నా గాయపరచబడి వెళ్ళిపోతున్నారేమో సంఘం వదిలేసి, లేదా మన ప్రేమను బట్టి ఇంకొకరి సంఘంలో చేర్చబడుతున్నారేమో. అలాగ మనం సంఘాన్ని కట్టేవారంగా మనం ఉండాలి, కానీ సంఘాన్ని కూల్చేవారంగా మనం ఉండొద్దు. మరి ఈ నూతన సంవత్సరంలో మన ప్రేమతో అనేకులను రక్షించేవారుగా మనం ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.